క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. 4వ శతాబ్దములో మొదలైనటువంటి ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకొనుచున్నాం. శిలువలోని మహత్యము, శిలువలోని శక్తి మరియు మహిమను గురించి తెలుసుకొని మన దైనందినటువంటి జీవితంలో కూడా శిలువను ఒక గమ్యముగా, శిలువను మన ఆయుధముగా, శిలువే మన అస్త్రముగా మార్చుకొని పునరుత్థానములో పాలు పంచుకొనుటకు అది ఒక మార్గముగా మనకు ఉండాలని తల్లి అయినటువంటి శ్రీసభ ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేస్తూ అలా జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మరి శిలువను గురించి ఆలోచన చేసినప్పుడు క్రాస్ సింబలైజెస్ ద ట్రయంఫ్ ఆఫ్ లవ్ ఓవర్ హేట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే శిలువ దేనికి సంకేతముగా ఉన్నది, లేకుంటే దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే అది అసూయపై విజయం సాధించేటువంటి ఒక గుర్తుగా, ప్రేమతో సమస్తాన్ని సాధించగలము అన్నటువంటి దానికి గుర్తుగా, ద్వేషమునకు గుర్తుగా, అంటే ఆ ద్వేషాన్ని సాధించాలంటే శిలువ ద్వారా సాధించగలము. నిరుత్సాహము కలిగినటువంటి సమయాలలో శిలువను మనము చూసినప్పుడు మనకు ఒక భరోసాగా ఉంటుంది అన్నటువంటి దానికి శిలువ సంకేతముగా ఉంటుంది. మనము కూడా మన దైనందినటువంటి జీవితంలో మోస్తున్నటువంటి శిలువను లేకుంటే శిలువలను చూసినప్పుడు క్రీస్తు తన జీవితంలో మోసినటువంటి ఆ శిలువ మనకు గుర్తుకు రావాలి. ఎందులకు క్రీస్తు ప్రభు శిలువను హత్తుకున్నాడు, శిలువే తనపైన వేసుకుని, తన భుజము పైన వేసుకుని ముందుకు సాగాడు అన్నటువంటి దానిని మనము పోల్చుకుంటూ జీవించినప్పుడు నమ్మకం అన్నటువంటిది మనకు కలుగుతుంది. ఫైనలీ ద క్రాస్ బికమ్స్ అవర్ హోప్, క్రాస్ బికమ్స్ అవర్ ఫోకస్ అన్నటువంటి విషయం మనకు యథార్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ఏం చెబుతున్నారంటే శిలువను గురించి పోయిన సంవత్సరం అది అనంతమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఉన్నది, అనంతమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఉన్నది మరియు రక్షణకు నిధిగా ఉంటూ ఉన్నది. అంటే ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఇన్ఫినిట్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ సల్వేషన్ అని దివంగత అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ సమయంలో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కేవలము 3 విషయాలను ధ్యానం చేద్దాం. అందులో ప్రప్రథమముగా మనము శిలువను ఎందుకు ఆరాధిస్తున్నాం, శిలువను ఎందుకు ఆరాధిస్తున్నాం, గౌరవిస్తున్నాం, లేకుంటే క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మొట్టమొదటిగా తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందులకు మనము శిలువను ఆరాధిస్తున్నామంటే ఇప్పటికే తెలుసుకున్నటువంటి విధముగా శిలువ ప్రేమ ద్వారా క్రీస్తు ప్రభు తన శిలువ ప్రేమ ద్వారా అన్నిటినీ కూడా సాధించాడు. అంటే మన జీవితంలో కూడా ప్రేమతో సమస్తము సాధ్యము అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. రెండవదిగా ఎందుకు మనము ఈ శిలువను ఆరాధిస్తున్నామంటే అది పునరుత్థానానికి మార్గము వేస్తూ ఉన్నది. మనమంతా కూడా వీఆర్ ఆల్ రిజరెక్టెడ్ పీపుల్, వి బిలాంగ్ టు రిజరెక్టెడ్ క్రైస్ట్. అంటే క్రీస్తు పునరుత్థానమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుకు సంబంధించినటువంటి వాళ్ళం. అయితే ఆ పునరుత్థాన భాగ్యమును మనం పొందాలంటే ఏ మార్గమును ఎన్నుకుంటే మనము ఆ పునరుత్థాన భాగ్యములో పాలు పంచుకుంటామంటే అది శిలువ మార్గము అని గమనించాలి. శిలువ ద్వారా పునరుత్థానము తథ్యము భాగ్యముగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని ఎందుకు ఆరాధిస్తున్నటువంటి దానికి జవాబుగా ఉంటున్నది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే ఆ క్రీస్తు ప్రభుకి శిలువ అన్నటువంటిది, శిలువ మరణం అన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ నాట్ ఆల్సో మిస్ఫార్చ్యూన్. ఏదో ప్రమాదవశాత్తుగా యేసు ప్రభుకి శిలువ మరణం రాలేదు, లేకుంటే ఒక దురదృష్టముగా శిలువ మరణము ఆయనకు దాపురించలేదు. శిలువ తన పర్పస్గా, అంటే తన జీవిత గమ్యముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట కోసము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి అందించినటువంటి అస్త్రమే ఈ శిలువ. శిలువే ఆయన ఆయుధముగా మార్చుకున్నాడు. ఎంతగానంటే ఆయన జన్మము నుండి మరణము వరకు కూడా శిలువను హత్తుకొని మోశాడు.
మనం అనుకుంటాం చివరిలోనే ఆయన జీవిత గడియలు చరమాంకంలోనే మాత్రమే యేసుప్రభు సిలువను హత్తుకున్నాడు, మోసాడు, లేకుంటే ఆ శ్రమలు కోర్చుకున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఆయన జన్మము నుండి మరణము వరకు కూడా సిలువను ఆయన మోసాడు. యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభు జన్మకు 6 శతాబ్దములకు ముందుగానే ఆయన చెబుతున్నాడు, ఇదిగో మన పాపముల పరిహారార్థము మెస్సయ జన్మించబోతున్నాడు. మన పాపముల పరిహారార్థము మెస్సయ జన్మించబోతున్నాడు. ఆయన మన పాపముల కోసము తను గాయాల పాలు కాబోతున్నాడు. ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ హీ ఈజ్ గోయింగ్ టు బి వూండెడ్. యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనం చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జన్మములో జోజప్ప గారితో దేవదూత చెబుతోంది, ఇదిగో నీవు భయపడవలదు, నీవు మోయబోతున్నటువంటి, నీవు స్వీకరించబోతున్నటువంటి ఈ కుమారుడు పాపముల పరిహారార్థమై ఒక రక్షకుడుగా ఉదయించబోతున్నాడు. కానీ సిలువ అన్నటువంటిది అక్కడ ఉన్నది. ఆయన మాటల్లో, దేవదూత పలికినటువంటి మాటల్లో జన్మము రోజునే ఈ బిడ్డ ఏం కాబోతున్నాడు, ఎలా జీవించబోతున్నాడంటే సిలువ మార్గమును ఎన్నుకొని రక్షకుడు కాబోతున్నాడు అన్నటువంటి మొదటి దశలోనే మనం చూస్తున్నాం. రెండవ దశలో తను జ్ఞానస్నానం స్వీకరించేటువంటి సమయంలో, ఆ సమయంలో కూడా ఎలాంటి మరణాన్ని యేసుప్రభు చవి చూడబోతున్నాడు. ఒక బాధితుడుగా, యాజ్ అన్ విక్టిమ్. చూడండి, ఒక విక్టిమ్గా జ్ఞానస్నానం రోజున బాల్యములో ఇలాంటి మాటలు, జ్ఞానస్నానం రోజున ఒక బాధితుడుగా యేసుప్రభు సిలువను ఎప్పుడో హత్తుకున్నాడు. మూడవదిగా తన శోధనలలో, తను జీవించేటువంటి ఈ జీవన క్రమంలో యుక్త వయసులో శోధనకు గురి అవుతున్నాడు. అక్కడ ఆయనకున్నటువంటి అవకాశం, వెసులుబాటు ఏమిటంటే, ఇదిగో ఈ సిలువకు దూరముగా నువ్వు వెళ్ళేటువంటి అవకాశం నీకు ఉన్నది. రన్ అంటే పరిగెత్తు, సిలువకు దూరంగా పరిగెత్తు అన్నటువంటి శోధన అక్కడ ఉంది. కానీ సిలువనే ఆయన హత్తుకున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయమును శుద్ధీకరించేటువంటి క్రమములో యూదులకు, ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు, సద్దుకయులకు అందరికీ కూడా వ్యతిరేకంగా వెళ్ళి సవాళ్ళను విసురుతున్నాడు. ఈ దేవాలయమును మీరు ధ్వంసము చేసినచో నేను కేవలము 3 రోజుల్లో నిర్మిస్తాను. ఏంటి, ఎలాంటి మాటలు, ఎంత గొప్ప మాటలు అంటే ఇవన్నీ కూడా సిలువ దెబ్బలకి, సిలువ శ్రమలను ఆహ్వానించేటువంటి మాటలు. ఈ సవాళ్ళన్నీ కూడా ఆ శిలువ మరణానికి దారి తీసేటువంటి మాటలు అని గమనించాలి. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జీవితంలో సిలువకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం చూడాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 23 వచనాలలో కైసరియా ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో శిష్యులను అడుగుతున్నాడు, నిర్ధారణ చేసుకుంటున్నాడు. సిలువ ఎంతగా ఆయన నరాల్లో పాతుకొని పోయిందో, నరాల్లో ప్రవహించేటువంటి ఆ రక్తములో అది కలుపుకొని ఉన్నదో ఆయన చెబుతున్నాడు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే శిష్యులంతా కూడా జవాబిచ్చారు, నీవు మెస్సయావని, లేకుంటే ఇర్మే ప్రవక్తల్లో ఒకడవని, రాబోతున్నటువంటి వాడవని, లేకుంటే మరణించినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్, రకరకాలైనటువంటి విషయాలను వారు చెబుతున్నారు. అయితే యేసు ప్రభు చివరిగా చెబుతున్నాడు ఏమిటంటే, ఇదిగో మనుష్య కుమారుడు అనేకమైనటువంటి శ్రమలు కోర్చుకోవాలి, ప్రధాన అర్చకులు దెబ్బలు కోర్చుకొని సిలువను హత్తుకొని పునరుత్థానమవుతాడు. అంటే ప్రతి క్షణము కూడా ఆయన జీవించాడు. పునరుత్థానం అన్నటువంటిది ఎంత గొప్పగా మనము పొందబోతున్నామో ఈ సిలువ మరణం ద్వారా, సిలువ శ్రమల ద్వారా ఆయన గుర్తు చేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో ఎంతగానంటే ప్రతి క్షణము కూడా సిలువను ఆస్వాదించాడు. మరి ప్రతి సన్నివేశంలో సిలువ గురించి ప్రస్తావించాడు. అంత గొప్పగా ఆయన చెప్పాడు. ఇంకా ఎంతగానంటే ఒక థియోలాజియన్ చెబుతున్నాడు, ఆయన కాళ్ళల్లో, చేతులలో ప్రతిసారి కూడా మేకులు పడినట్లుగా, మేకుల దెబ్బలు కొట్టబడినట్లుగా ఆయన అనుకునేటువంటి వాడు. అంటే అంతగా ఆకలింపు చేసుకున్నాడు, సిలువను అంతగా హత్తుకున్నాడు. అంటే సిలువే తన స్పృహగా మారింది, పారిపోలేదు ఏనాడు కూడా. ఇది క్రీస్తు ప్రభు జీవితంలో సిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. రెండవ విషయాన్ని మనం గమనిస్తే సిలువ యొక్క మహత్యము లేకుంటే మహిమ, ద వండర్ ఆఫ్ ద క్రాస్ అన్నటువంటి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సిలువ మహత్యములో 2 విషయాలు దాగి ఉన్నవి. మొదటిది, క్రీస్తు మహిమకరమైనటువంటి ప్రేమతో చేసినటువంటిది ఆ సిలువ అన్నటువంటిది మహిమతో కూడినటువంటి, లేకుంటే ప్రేమతో కూడినటువంటిది అని. రెండవది, ఆ సిలువ మరణము దెందులకు అనంటే
అర్హత లేనటువంటి, నోచుకోలేనటువంటి మన కోసమని ఈ మహత్యములో అంత గొప్పగా ఉన్నది. ఆయన ఒకానొక సమయంలో శిలువ మహత్యముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒకానొక సమయంలో గెస్సెమనేటువంటి తోటలో ప్రభు ఈ శిలువను లేకుంటే ఈ పాత్రను నేను మోయలేను అని అనుకుంటున్నాడు. తండ్రికి విన్నవించుకుంటున్నాడు. తను అనుకున్నటువంటి వారు, తన బంధువులు, తన శిష్యులు ఎవరూ కూడా ఆయనతో లేనప్పుడు నా దేవా నన్నేల విడనాడితివని బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అనుకుంటాడు. చివరి వరకు కూడా ఆయన అనుకున్నాడు. కానీ ఆ శిలువ మహత్యము చూడండి, శిలువ మహిమ చూడండి. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ బోత్ హ్యాండ్స్ అండ్ డైడ్. ఎంతగా అప్పుడప్పుడు పెద్దలు అడుగుతుంటారు, యేసు ప్రభు మన కోసం ఎంతగా మరణించాడు అంటే, ఆయన మరణించాడు అన్నటువంటిది కేవలం సాదాసీనగా వెళ్ళేటువంటి ఒక మాటలాగానే మిగిలిపోతుంది. కానీ ఎంతగానంటే ఇదిగో 2 చేతులు చాచి ఆయన మరణించాడు. 2 చేతులు చాచి ఆయన మరణించాడు. He stretched out his both hands and died on the cross. అంటే ఒక వ్యక్తి కోసం, ఒక పాపి కోసము మరణిస్తారు అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాలి. రోమీయులకు వ్రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 7 నుండి 8 వచనాలలో మనము పాపాత్ములుగా ఉండగానే ఆయన మరణించాడు. మన వ్యక్తిగత జీవితాలలో మనము ఒకరికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఎవరికి చేస్తాం? నా తల్లిదండ్రులకు, నా బంధువులకు, నా స్నేహితులకి మనం చేస్తాం. క్రీస్తు ప్రభువు అలా కాకుండా ఆయన మరణంలో ఉన్నటువంటి మనకి, అనగా పాపపు స్థితిలో, దుస్థితిలో ఉన్నటువంటి, పాపాత్ములుగా ఉన్నటువంటి మన కోసం ఆయన మరణించాడు. వెన్ వీ వర్ ఆల్ సిన్నర్స్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ సిన్, అంటే ఆ పాపంలో ఉండగానే మన కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. తన కోసం చాలామంది ఉన్నారు. ఆయన చాలామంది ఆయనకు బాగు చేశారు, లేకుంటే ఆయన సపర్యలు చేశారు, పరిచర్యలు చేశారు. వారి కోసం చేయవచ్చు కదా. కానీ ఇక్కడ మనుషులకుగా, పాపాత్ములుగా ఉన్నటువంటి మన కోసము ఆయన మరణించాడు. అందులకే శిలువ మహత్యము అంత గొప్పది. ద వండర్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ వండర్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ టు బీ గ్రాస్ప్డ్. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిలువలోని శక్తి లేకుంటే శిలువ ప్రాభవము అన్నటువంటిది ఎంతగా అంటే ద పవర్ ఆఫ్ క్రాస్ అన్నటువంటిది కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాలలో పౌలు గారు చాలా గొప్పగా శిలువ గురించి చెబుతున్నాడు. తన మాటలు తన మొదటి అనగా తొలి పలుకులు వీనితోనే మొదలవుతున్నాయి. పౌలు గారి యొక్క పరిచర్యలు ఏమిటంటే అన్యులకు, మరి ముఖ్యంగా గ్రీకులకు అవివేకము ఏంటి? శిలువ అనగానే దేవుడంటే ఎవరు? మనుషులను సంహరించుకుంటూ పోయేటువంటి వాడు. దేవుడంటే ఎవరు అంటే ఒక ఊహాతీతమైనటువంటి వ్యక్తిని వారు ఊహించుకున్నారు గ్రీకులు. అందుకే ఈ శిలువను చూస్తే ఒక అవమానమునకు గుర్తుగా ఉంది, ఒక నిరుత్సాహమునకు గుర్తుగా ఉన్నది, ఒక ఓటమికి ఈ శిలువ గుర్తుగా ఉన్నది. ఇలాంటి శిలువను ఎత్తుకొని మీ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా? ఈ ప్రపంచాన్ని విమోచిస్తాడా? ఈ విశ్వమండలమును ఆయన కాపాడేటువంటి వాడా అన్నటువంటి ఈ గ్రీకుల యొక్క తత్వము, అంటే శిలువ అన్నటువంటిది వారికి అవివేకము. దానినే పౌలు గారు చెబుతున్నారు, గ్రీకులకు అవివేకము మరియు యూదులకు ఆటంకము. బ్లాక్ అన్నమాట. అంటే ఆటంకమైనటువంటి ఆ శిలువను బోధించుటయే నాకు ఇష్టము అని చెప్తాడు. అలాంటి శిలువను బోధించడమే నాకు ఇష్టము. అయితే ఇందులో ఇంకో కొసమెరుపు ఏమిటంటే ఆ శిలువను విశ్వసించు వారికి, ఈ కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో అలాంటి భావముతో ఈ శిలువను ఎవరైతే హత్తుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి దైవ జ్ఞానము, దైవ శక్తి అందుతూ ఉన్నది. దైవ జ్ఞానము మరియు దైవశక్తి, ద డివైన్ పవర్ అండ్ ద డివైన్ విజ్డమ్ ఈజ్ గివెన్ టు దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువు శిలువను నమ్ముకున్నటువంటి వారికి ఇంత గొప్పగా ఆశీర్వాదకరమైనటువంటి భాగ్యము కలుగుతుందని శిలువ యొక్క ప్రాముఖ్యతను, ప్రాభవమును మరియు దాని శక్తిని వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫుల్టన్ జే షీన్ తను రాసినటువంటి లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి దానికి ముందు మాటలో ఈ విధంగా చెబుతున్నాడు, నేను అనేకమైనటువంటి పుస్తకాలను రచించాను. కొన్ని పుస్తకాలు కొన్ని ప్రశ్నలకు జవాబులుగా వ్రాశాను. మరికొన్ని పుస్తకాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మరికొన్ని పుస్తకాలు చైతన్యమును, స్ఫూర్తినిచ్చేటువంటి వాటిని నేను రాశాను.
కానీ ఈ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి ఈ పుస్తకమును నేను ఎందుకోసం రాస్తున్నానంటే ఇట్ షుడ్ బి అన్ కన్సలేషన్ అని చెప్తాడు. అంటే ఒక భరోసాగా ఉండాలి. ఈ పుస్తకము చదివినటువంటి వారు, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి పుస్తకంను చదివినటువంటి వారికి ఇది ఒక భరోసాగా ఉండాలి. క్రీస్తు శిలువను చూసినప్పుడు క్రీస్తు శిలువలోని శక్తి, ప్రాభవము, మరి ముఖ్యంగా ఆ మహత్యమును తెలుసుకునేటువంటి అవకాశము ఈ పుస్తక పఠనము ద్వారా అందుతూ ఉన్నదని ఫుల్టన్ జే షీన్ అని చెబుతున్నారు. ఇంకా థియాలజియన్ అయినటువంటి వాల్టర్ బ్రూజ్మ్యాన్ అనేటువంటి ఆయన కూడా ఈ విధంగా చెబుతున్నాడు. శిలువ మనము ఈరోజు మొదటి పట్టణంలో విన్నాం, సంఖ్యాకాండము నుండి విన్నాం. ఏంటంటే ఆ రోజు మోషే ప్రవక్త కంచు సర్పమును ఎత్తినప్పుడు వారంతా చూడగా రక్షింపబడ్డారు. ఈరోజు యేసు ప్రభువును చూసిన ప్రతి ఒక్కరు కూడా, ఆ శిలువను చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుతూ ఉన్నారు. అందులోకే ప్రతి ప్రధాన దేవాలయాలు, అన్ని దేవాలయాల్లో శిలువ ఆకాశమునకు ఎగసి అక్కడ రెపరెపలాడుతూ ఉంటే దాన్ని చూసి మనమంతా కూడా రక్షింపబడుతున్నాం. ఈ వాల్టర్ మ్యాన్ అనేటువంటి థియాలజియన్ ఏం చెబుతున్నాడంటే, మనము చీకట్లో నడిచేటువంటి క్షణాల్లో, చీకటి జీవితములు, చీకటి గడియలను అనుభవించేటువంటి ఆ పరిస్థితులలో మనకు శిలువ ఒక పాదముగా బయలుదేరి వెళుతూనే ఉంటుంది. ముందుగా మనకు తెలియకుండా, మనకంతా కూడా బాగా కనపడినప్పుడు, సూర్యుని కాంతిలో మనం ఉన్నప్పుడు మనకు నీడ అన్నటువంటిది కనపడుతుంది. ఆ నీడ మన నీడ అవుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటే దేవుడే నా ముందు నడిచి వెళ్తున్నాడు అన్నటువంటి భావన మనకు కలుగుతుంది. చీకటిలో ఏ నీడ నీకు కనిపించదు. ఒక వెలుగు ఉంటే కనిపిస్తుంది, కానీ ఆ వెలుగు కూడా లేనటువంటి పరిస్థితులలో చూడండి, శిలువ అన్నటువంటి పాదాలు ముందుగానే బయలుదేరి మనకు ముందుగా నడుస్తాయని ఈయన చెబుతున్నాడు, థియాలజియన్ అనేటువంటి ఈయన. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గలితీలకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు చెబుతున్నాడు, శిలువ యందే మహిమ అంటున్నాడు. శిలువ యందే మహిమ. ఒకవేళ నేను శిలువను గురించి ప్రస్తావించకపోయినచో దేవుడు నన్ను విడనాడునుగాక. శిలువను గురించి నేను ప్రస్తావించకపోతే, దాన్ని కాదనుకుని నేను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నన్ను విస్మరించునుగాక అని గలితీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనంలో చెబుతున్నాడు. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా శిలువ మరణం పొందిన క్రీస్తును తెలుసుకోవడమే నా విధి. నీ జీవితంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నటువంటి ఆ ప్రశ్నకు పౌలు గారు జవాబిస్తున్నాడు. ఏంటంటే శిలువను, క్రీస్తుని తెలుసుకోవడము, అందులో ద క్రూసిఫైడ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు ప్రభువును అందులో ప్రత్యేకముగా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని తెలుసుకోవడమే నా ప్రధాన జీవిత లక్ష్యము, నా విధి అని చెబుతున్నాడు. కావున ఈ సమయంలో ఈ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సందర్భములో ప్రియ సహోదరి సహోదరులారా, మన బలహీనమైనటువంటి సమయాలలో, జీవితము అగమ్య గోచరమై ఉన్నటువంటి సమయాలలో, అర్థం కానటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి విషయాలలో, మరి ముఖ్యముగా నిరుత్సాహము కలిగి ఏ వైపుగా పయనించాలో తెలియనటువంటి సమయాలలో క్రీస్తు ప్రభు మోసిన సిలువను మనం చూద్దాం. క్రీస్తులో సిలువ నాదుని చూద్దాం. సిలువే మన అస్త్రముగా, సిలువే మన ఆయుధముగా ముందుకు సాగుదాం.